ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరో ఒక వ్యక్తిని 100 రూపాయలు అడిగాం. ఆయన ఏమన్నాడు, ఇస్తానన్నాడు. ఇస్తానంటే మనం ఏమనుకున్నాం, ఇస్తాడు కదా అని చెప్పి వెయిట్ చేసాం. ఓ 4 రోజులు అయింది, ఆయన ఏమి రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ మనం సార్ ఏమన్నారు, మీరు ఏం మాట్లాడట్లేదు, ఇస్తామన్నారు కదా అంటే, ఇగో 50 రూపాయలు ఉన్నాయి తీసుకో అన్నాడు. మరి ఇస్తానన్నావు కదా అంటే, ఇస్తానన్నా కానీ 100 ఇస్తానని చెప్పలే కదా, నేను ఇస్తానన్నా అంతవరకే కదా, ఇప్పుడు ఇవి ఉన్నాయి తీసుకో, ఇంతవరకే, ఇంకేం మాట్లాడకన్నాడు. అట్లా గ్రహణ సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకున్న కేసు అంటే బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 1956. గ్రహణ సిద్ధాంతం భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం చేసిన చట్టాలకు మాత్రమే వర్తిస్తుంది, ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్కి మాత్రమే వర్తిస్తుందని చెప్పిన కేసు 1959లో దీప్చంద్ కేసు. ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఆల్రెడీ భారత రాజ్యాంగంలో 13(1), 13(2) ఉన్నాయి కదా, 13(1) ఉంది కదా, 13(2) కూడా ఉంది కదా. అలాంటప్పుడు మళ్ళీ గ్రహణ సిద్ధాంతం ఎందుకు అని అంటే, 13(1) ప్రకారము 13(2) ప్రకారం ఒక చట్టం తప్పైతే అవుట్ రైట్గా తప్పని చెప్పొచ్చు, కానీ తాత్కాలికంగా నిలిపివేయరు.